నేనిక్కడ రెడీ చేసే పిండితోటైతే 4 రకాల టిఫిన్‌లయితే చేసుకోవచ్చు. దిబ్బ రొట్టె, గుంట పొంగనాలు, దోస, ఇడ్లీ ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. మనకి 4 డేస్‌కి సరిపడా పిండయితే 1 డేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ తోటి 4 డేస్ మనం టిఫిన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండి పిల్లలకు కూడా బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సిన కొంచెం శనగపప్పు, అలాగే పెసరపప్పు, ఎర్రపప్పు అండ్ మినప్పప్పు చూసారు కదా! ఇక్కడ నేను బొబ్బర్లు అయితే చూపిస్తున్నాను. ఈ బొబ్బరి పప్పు కూడా వేసుకోండి. ఇక్కడ మనకేంటంటే ఈ పప్పులన్నీ మనం తినలేం కాబట్టి ఇలా మనము ఒక దోస కానీ ఇలా టిఫిన్స్‌లలో కంపల్సరీ పిల్లలు తింటారు కాబట్టి వేసుకొని చేస్తే చాలా బావుంటుంది. మెంతులైతే కొన్ని మాత్రమే వేసుకోండి, హాఫ్ టీ స్పూన్. ఇక్కడ వచ్చేసి చూసారు కదా! సగ్గుబియ్యం కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. సగ్గుబియ్యం ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే కొర్రలు, రాగులు, సామలైతే వేసుకుంటున్నాననమాట. అండ్ సద్దలు ఇవన్నీ కలిపి మనం పట్టించి కూడా చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఇలా అయితే బ్యాటర్ కూడా డిఫరెంట్‌గా అండ్ చాలా బావుంటుందనమాట. సద్దలు కూడా చూసారు కదా! సామలు, రాగులు, కొర్రలు కూడా వేసాననమాట. అండ్ దీనికి ఫైనల్‌గా కొంచెం రైస్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువగా కాకుండా రైస్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టిఫిన్స్ అనేవి ఇంకా మనకి దీంట్లో ఇడ్లీ స్మూత్‌గా రావాలి, ఇంకా స్మూత్‌గా ఉండాలి అని అనుకుంటే కొంచెం అటుకులు అనేవి కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా బాగా వస్తుంది. 1 వీక్‌కి సరిపడా ఈ బ్యాటర్ తోటైతే మనం రకరకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కూడా మనకు ఈజీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, బ్రెయిన్ కూడా అండ్ హెల్తీగా కూడా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. బయట ఫుడ్స్ కన్నా ఇదైతే చాలా హెల్తీ అనమాట. దీన్నైతే ఒక 8 అవర్స్ అయితే సోక్ అవ్వాలన్నమాట. అంటే నానాలి. నానిన తర్వాత చూసారు కదా ఇలా నేనైతే గ్రైండర్లో పిండి అయితే ఆడించుకుంటాను. ఎందుకంటే మనకు మిక్సీలో కన్నా గ్రైండర్లో పిండి అయితే ఎక్కువ వస్తుందన్నమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అండ్ పిండి కూడా మనకి నైట్ అంతా నానుతుంది కదా, అంటే మ్యారినేట్ అవుతుంది కదా, ఆ మ్యారినేట్ అయిన పిండి చాలా బాగా అవుతుందన్నమాట. చూడండి ఇంత బాగా అయింది కదా పిండి. ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం ఈ కన్సిస్టెన్సీలో నేనైతే చేసి పెట్టుకున్నాను. చాలా బాగా వస్తుందన్నమాట పిండి కూడా. మార్నింగ్కి అయితే నేను ఆల్రెడీ ఒక వాయి అయితే ఇడ్లీ వేసేసాను. మనకు దీంట్లో కావాలనుకుంటే ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అటుకులు అయితే వేసేటప్పుడు రుబ్బేటప్పుడు కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవచ్చు. దీంట్లో నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అంటే 1 డే బిఫోర్ నేను నైట్ టైంలో కూడా మనకి ఫాస్ట్గా కావాలనుకుంటే దోస కానీ ఇలా ఏదైనా బ్యాటర్ యూస్ చేయొచ్చు. నేను బిఫోర్ అయితే ఇడ్లీ వేసానన్నమాట. ఇదైతే దోసకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నైట్ అంతా మనం పిండి పొంగకుండా ఉండాలంటే ఒక ప్లేట్లో వాటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నెని పొంగదనమాట, చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పొంగకుండా పిండి కూడా పులుస్తుంది, పులిచి కూడా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని నేనైతే ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే వాటర్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు మరీ ఆయిల్ అనేది కనిపించకుంటే తినరు కదా అని చెప్పేసి కొంచెం లైట్గా యాడ్ చేశాను. ఈ విధంగా దోశ అయితే వేసానన్నమాట. దీని మీద మనం నెయ్యితో కానీ ఇలా డిఫరెంట్గా పెట్టొచ్చు పిల్లలకి. మనం మసాలా దోశ, ఆనియన్ దోశ ఇలా చేసుకుంటాం కదా, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. దీన్ని ఇడ్లీ, దోశ, మనం గుంత పొంగనాలు, దిబ్బ రొట్టె ఇలా చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ దోశ కానీ, మసాలా దోశ కానీ ఇంకా ఎలా అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకైతే ఈ రెసిపీ అయితే యూజ్ అవుతుందని అనుకుని నేను పోస్ట్ చేశాను. వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారనమాట. ఎందుకంటే మిల్లెట్స్ అనేవి కూడా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి ఇలా నేనైతే
బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. మనకి మార్నింగ్ టైంలో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఎర్లీగా లేవకపోవడం కానీ అలా ప్రాబ్లం ఏమన్నా అయినా కానీ ఈ బ్యాటర్ ఒక్కటి మనం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 4-5 డేస్ వరకు టిఫిన్స్కి ఎలాంటి బాధ అనేది ఉండదన్నమాట. చాలా బాగా వస్తుంది. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో వేసుకున్నా కానీ బాగుంటుంది. చూసారు కదా, ఈజీగా వస్తుందండి. మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పట్టదనమాట. మనకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. నేనైతే ఇది ఏంటంటే ఒక సైడ్ వీడియో తీసుకుంటూ దోశ తీయడం అంటే కొంచెం కష్టం అనిపించేసి అలా అయిందనమాట. ప్యాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్యాన్ అయితే నాకు కొంచెం పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఇలా అయింది. మీరైతే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. దీంట్లో టమాటా చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మేమైతే ఈజీగా అండ్ మార్నింగ్ అయితే టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటాం. దీంట్లోకి నేను దొండకాయ చట్నీ యాడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి.